నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అయితే సంక్రాంతి సెలవులు వచ్చాయి. సంక్రాంతి సెలవులు రావడంతో అయితే చాలా మంది తమ యొక్క సొంత ఊర్లకు బయలుదేరడం జరిగింది. అలాగే వివరాలేకి వెళితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం, సోమవారం, మంగళవారాలలో 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాలతో పాటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, ప్రకాశం, అన్నమయ్య తదితర జిల్లాలలో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు తమిళనాడు, పుదుచ్చేరిలో ఆదివారం భారీ వర్షాలు కురవచ్చని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే సంక్రాంతి సెలవులు రావడంతో చాలా మంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. రాబోయే 3 రోజుల పాటు, రేపటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వానలు పడుతూ ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే సంక్రాంతి పండుగ కూడా ఈ యొక్క వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. గతంలో మనం చూసుకుంటే దీపావళికి కానీ, దసరాకి కానీ పెద్ద పెద్ద పండుగలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పండుగలప్పుడు వానలు కురిసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.